హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇది ఛార్జింగ్ ప్రాబ్లం అని వచ్చింది. శాంసంగ్ M30s కస్టమర్ ఛార్జింగ్ పెట్టినా మనకి ఛార్జింగ్ అనేది అవ్వట్లేదు అన్నారు. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా మనకి ఛార్జింగ్ అసలు అవ్వట్లేదు సార్ అదే అని చెప్పి అన్నారు. మనం అయితే చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మనం వోల్టేజ్ అయితే చెక్ చేసుకుందాం. మీకైతే చూపిస్తాను. మనకి యాంప్స్ అనేది ఎంత తీసుకుంటుంది ఏంటన్నది మనకి దీంట్లో కనిపిస్తుంది. మీరైతే చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 6th ఫ్రెండ్స్, దీంట్లో నేను 6th కేబుల్ అయితే పెట్టింది. నేను 6th కేబుల్ అయితే పెట్టడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడైతే ఛార్జింగ్ సింబల్ అయితే మనకి వస్తుంది, కానీ ఇక్కడ వోల్టేజ్ అనేది అయితే ఏమీ తీసుకుంటలేదు. ఇప్పుడు ఆన్ చేసినప్పుడు అయితే మనకి 0.5 0.9 వరకు వస్తుంది. మనం ఆఫ్ చేసిన వెంటనే మళ్ళీ సేమ్ యాస్టీజ్ వోల్టేజ్ అనేది ఏమీ రన్ అవ్వట్లేదు. మనకైతే ఇక్కడ ఎక్కుతున్నట్టు అయితే చూపిస్తుంది. చూడండి, మళ్ళీ పెడుతున్నాను చెక్ చేయడానికి మీ గురించి. 5 వోల్ట్ 0.5 అయితే వస్తుంది, 0.4. ఇక్కడైతే మనకు ఛార్జింగ్ సింబల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ అని ఎక్కుతున్నట్టుగా కూడా చూపిస్తుంది మనకి. చూడవచ్చు మీరు 4% పక్కన బ్యాటరీ సింబల్ దగ్గర మీకు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కూడా చూపిస్తుంది, కానీ వోల్టేజ్ అనేది మట్టుకి మనకి తీసుకుంటలేదు యాంప్స్ అనేది. ఫస్ట్ అయితే మనం ఇంకా సిమ్ ట్రే అయితే ఇంకా రిమూవ్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇదైతే బ్యాక్ డోర్ వస్తుంది. ఇది మీకు బ్యాక్ డోర్ లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. డోర్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. చూడొచ్చు, మనకి బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయితే అవ్వింది. మనకి మెయిన్ కింద కాబట్టి మనం ఛార్జింగ్ సెక్షన్ది కింద రింగర్ సెట్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం సిసి బోర్డ్ని, ఏమైనా వాటర్ డ్యామేజ్ ఉందా ఏంటి అనేది. మీకైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనకైతే పిన్ అయితే మనకి కొంచెం రెస్ట్ అయితే పట్టింది ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ కనెక్టర్ ఏదైతే ఉందో, సిసి బోర్డ్ అయితే వాటర్ డ్యామేజ్ అయితే ఎక్కడ అయితే లేదు. ఒకసారి అయితే నేను కెమికల్ పెట్టి క్లీన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. అండ్ ఎక్కడైనా షార్ట్స్ ఏమైనా ఉంటే మీకు షార్ట్స్ అనేవి పోతాయి మీకు. మళ్ళీ ఒకసారి చెకింగ్ అయితే చేస్తాను. మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఛార్జింగ్ అయితే పెట్టి మీకు వోల్టేజ్ అనేది ఏమన్నా పెరగడం జరిగిందా లేదంటే అలాగే ఉందా ఏంటి అనేది చూద్దాం. ఎక్కుతుందా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. చూడవచ్చు, మనకి వోల్టేజ్ అనేది అయితే మనకి రావట్లేదు ఫ్రెండ్స్. వచ్చి వెళ్ళిపోతుంది, మీకు డ్రాప్ అనేది అవుతుంది. మనం ఎప్పుడైతే మనం ఛార్జింగ్ పిన్ అయితే పెడతామో అప్పుడు మీకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా డ్రాప్ అయితే వితిన్ సెకండ్స్లో డ్రాప్ వచ్చేస్తుంది మీకు. చూడవచ్చు, న్యూ సీసీ బోర్డ్ అయితే మనం ఒకసారి పెట్టి చెక్ చేద్దాం. ఇదైతే న్యూ సీసీ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి దీనికి కూడా పెట్టి చెక్ చేద్దాం. మనకి ఏంటన్నది ప్రాబ్లం, లేదా పిన్నా లేదంటే ఛార్జింగ్ ఎక్కే ఫ్లెక్సా లేదా మదర్ బోర్డ్ నుంచి వస్తుందా ప్రాబ్లం అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. ఒకసారి అయితే ఇది న్యూ సీసీ బోర్డ్ కాబట్టి ఒకసారి పెట్టి ఒకసారి వోల్టేజ్ అనేది చెక్ చేద్దాం. మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది 5 వోల్ట్ 0.5 వచ్చింది, 1.6 వచ్చింది. నెక్స్ట్ అయితే 9 వోల్ట్ కూడా వచ్చింది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుంది. 9 వోల్ట్ 1.5 యాంప్ అంటే మనకి 18 వాట్ వరకు తీసుకుంటుంది. మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మనకి 9 వోల్ట్ 1.6 1.4 అయితే రన్ అవుతుంది. 1.5 వచ్చింది.
మనకైతే ఛార్జింగ్ అయితే ఇప్పుడు వోల్టేజ్ అనేది బాగానే వస్తుంది ఫ్రెండ్స్. మీకు అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు మళ్ళీ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఛార్జింగ్ అని వస్తుందా, నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అంటేనే మీకు ఇంకా 9 వోల్ట్ ఆ వోల్టేజ్ మీదకి వెళ్ళి మీకు రన్ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా మీకు ఛార్జింగ్ అవుతుంది. ఇక జూమ్ చేస్తున్నాను చూడండి. 9 వోల్ట్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది, మీరైతే చూసుకోవచ్చు. మనం 4%లో పెట్టాం, 15% అయితే అవ్వింది. ఛార్జింగ్ అయితే మనకి బాగానే అవుతుంది, ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు. కానీ న్యూ సీసీ బోర్డు వేస్తే బాగానే అవుతుంది. మీకైతే చూపిస్తాను చూడండి. డబుల్ ట్యాప్ అనేది అవ్వట్లేదు. మనకైతే అసలు కస్టమర్ దగ్గర నుంచి అయితే అసలు 2 days నుంచి అయితే ఎక్కట్లేదు అన్నారు. అలా చూపిస్తుంది కానీ ఛార్జింగ్ అనేది పెరగట్లేదు అన్నారు. సరే మీకు మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఫాస్ట్ ఛార్జింగ్ అని వస్తుంది కదా, వోల్టేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఒకసారి ఓల్డ్ సీసీ బోర్డు ఏదైతే ఉందో దానికి పిన్ మార్చి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పిన్ అనేది మనకి అరిగిపోతే మీకు కాంటాక్ట్ అనేది అవ్వదు, కాబట్టి మీకు ఛార్జింగ్ అనేది ఎక్కదు ఫ్రెండ్స్. నేను ఫస్ట్ అయితే పిన్ అయితే చేంజ్ చేసి చూస్తాను. కనెక్టర్ వస్తుంది కదా, ఛార్జింగ్ కనెక్టర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేద్దాం. మనకు అప్పటికి ఎక్కకపోతే ఒకసారి ఇంకా బోర్డు అనేది రీప్లేస్ చేద్దాం. అది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అయితే ఫస్ట్ అయితే మనం పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ అనేది వేసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే ఇంకా బ్లోయర్ అయితే మనకి 350లో పెట్టుకోండి టెంపరేచర్ అయితే. మనం అయితే 350లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. మనకైతే రైట్ సైడ్లో అయితే చిన్న హోల్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, సీసీ బోర్డు అదైతే మైక్ వస్తుంది. మీరు అక్కడ ఏమన్నా హీటింగ్ టేప్ అనేది వేసుకోవచ్చు. హీటింగ్ టేప్ అనేది వేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇదైతే న్యూ కనెక్టర్స్ ఫ్రెండ్స్, ఇది ఛార్జింగ్ కనెక్టర్. మనం ఇది అయితే ఇప్పుడు వేద్దాం. మైక్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. 250 కన్నా ఎక్కువ 200 తగిలిన హీట్ మీకు మైక్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం పిన్ అయితే ఒకసారి పేస్ట్ అది వేసుకొని సాల్డరింగ్ అనేది చేసుకుందాం కనెక్టర్స్ అన్ని, ఆల్ కనెక్టర్స్కి. అయితే లెడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయితే నేను కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తాను, ఎందుకంటే కనెక్టర్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్ కనెక్టర్స్ కనెక్ట్ అయ్యేలాగా మనకి కాంటాక్ట్ అవ్వదు గమ్ముని, మనకి అవన్నీ కాంటాక్ట్ అవ్వాలి. కరెక్ట్గా కాంటాక్ట్ అవుతేనే మనకి ఛార్జింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది. మనకైతే ఇదైతే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. కనెక్టర్స్ అన్నీ కరెక్ట్గా నేను సాల్డరింగ్ అయితే చేశాను. మనకి ట్రాక్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ట్రాక్స్ అనేవి మనకి టచ్ అయిపోతూ ఉంటాయి కనెక్టర్లో. అవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి మీరు. ఇంకా నేనైతే ఇంకా సీసీ బోర్డులో అయితే ఈ కనెక్టర్ ఏదైతే ఉందో ఛార్జింగ్ పిన్ కనెక్టర్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. మీరైతే ఇదంతా క్లీన్ చేసి వేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇలా డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు. నేనైతే చూసుకోవచ్చు కదా, ఇప్పుడైతే నేనైతే డైరెక్ట్గా అయితే వేయడం జరిగింది. డీసాల్డరింగ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అయితే. మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే పేస్ట్ అది వేసాం కాబట్టి ఆ పేస్ట్ అనేది మనకి సైడ్స్కి అనేది వెళ్ళిపోతుంది. మైక్ హోల్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. మైక్ హోల్కి వెళ్తే మీకు మైక్ అనేది వర్కింగ్ అవ్వదు. ఒకసారి అయితే ఇది సీసీ పిన్ వేసాం కాబట్టి ఛార్జింగ్ కనెక్టర్ వేసాం కాబట్టి ఒకసారి పెట్టి చెక్ చేద్దాం. వోల్టేజ్ అనేది అలాగే వస్తుందా లేదంటే పెరిగిందా లేదనేది.
మనకి వోల్టేజ్ మళ్ళీ సేమ్ అలాగ వస్తే ఇంకా సీసీ బోర్డ్ అయితే చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీకు సీసీ బోర్డులోంచే ప్రాబ్లం వస్తున్నట్టు మనకి ఇప్పుడు కనెక్టర్ వేసినట్టు ఎక్కితే పర్లేదు, ఎక్కకపోతే ఇంక సీసీ బోర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. మరి కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్న ఛార్జింగ్ అయితే మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కనెక్టర్ వేసిన వెంటనే మనకి ఛార్జింగ్ అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇదైతే న్యూ కనెక్టర్, ఇది న్యూ సీసీ బోర్డు. ఇది మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవుతుంది. కనెక్టర్ అయితే మనకి ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ మెయిన్. ఒకసారి మళ్ళీ తీసి చెక్ చేద్దాం. డబల్ ట్యాప్ అవ్వట్లేదు దీనికి. మీరైతే చూసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ అని వస్తుంది. 16% ఉంది ఛార్జింగ్ అయితే. ఒకసారి తీసి మళ్ళీ అయితే పెడుతున్నాను చూడండి వోల్టేజ్ అనేది ఎంత తీసుకుంటుందో. మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. మనం పెట్టిన వెంటనే ఇది ఎలాగో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది మొబైల్. నేను పెట్టిన పోర్ట్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్. ఇది దీంట్లో వచ్చేది అవుట్పుట్ 16% అయితే ఉంది ఫ్రెండ్స్. పెట్టి మనం ఒక 10 minutes అయితే చెక్ చేసుకుందాం ఛార్జింగ్ పెట్టి. వీడియోని స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు, లేదంటే ఫార్వర్డ్ అయినా చేసుకోవచ్చు. ఒక 5 to 10 minutes అయితే ఒకసారి ఛార్జింగ్ అనేది పెట్టి చెక్ చేసుకుందాం. 17% అయితే అవుతుంది చూడండి. 18% అయింది ఫ్రెండ్స్. వీడియో అనేది నేను ఫార్వర్డ్ అయితే చేశాను. మనకైతే 19% అయితే అవ్వింది ఫ్రెండ్స్ చూడొచ్చు. ఒకసారి మీకు అయితే చూపిస్తాను, స్క్రీన్ అయితే ఆన్ చేసి. లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి లాక్ తీసిన వెంటనే మనం అయితే ఛార్జర్ అయితే ఇంకా రిమూవ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా సీసీ బోర్డ్ అనేది ఫిట్ చేద్దాం. క్లీనింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, నీట్గా క్లీన్ చేసుకోండి. మీకు మైక్లోకి అనేది వెళ్ళకూడదు మెయిన్. మీకు మైక్లోకి వెళ్తే మైక్ అనేది వర్క్ అవ్వదు. నెట్వర్క్ కేబుల్ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. నెట్వర్క్ కేబుల్ మీకు చూడవచ్చు. నెక్స్ట్ అయితే రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు స్క్రూస్ అన్నీ వేసుకోండి. ఒకసారి మనం ఫస్ట్ అయితే మైక్ అయితే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మైక్ మీకు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మీకు ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. మనమైతే చెక్ చేస్తున్నాం చూడండి. మైక్ అనేది మనకి వాయిస్ అనేది డిటెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా వాయిస్ అనేది స్టోర్ అవుతుంది కాబట్టి మనకి మైక్ అయితే ఒకసారి స్టాప్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి మనం ఏదైతే మనం ఇప్పుడు సేవ్ చేసాము వాయిస్, అదైతే మనం ప్లే చేస్తున్నాను చూడండి. వాయిస్ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మైక్లో అయితే ఏ ప్రాబ్లం అయితే రాలేదు. మైక్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా న్యూ సీసీ బోర్డ్ అయితే మనం ఇంకా అవసరం లేదు కాబట్టి మనం అయితే సైడ్కి అయితే ఇంకా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే న్యూ సీసీ బోర్డ్ అయితే మీరు డూప్లికేట్ సీసీ బోర్డ్ వేసుకుంటే మీరు ఏమవుతుందంటే సిగ్నల్స్ అనేవి రావు ఫ్రెండ్స్. మెయిన్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కూడా మీకు ఎక్కదు డూప్లికేట్ సీసీ బోర్డులో. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి డూప్లికేట్ సీసీ బోర్డులో.
నెక్స్ట్ అయితే క్లిప్ అయితే పెట్టేసాం కాబట్టి స్క్రూస్ అన్ని ఫిట్ చేసి బ్యాక్ డోర్ కూడా ఫిట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇదైతే లాక్ అవుతుంది బ్యాక్ డోర్ అనేది ప్రెస్ చేసుకుంటే. ఒకసారి చెకింగ్ అయితే చేసుకోండి మొత్తం బ్యాక్ డోర్ అనేది మొత్తం ఫుల్గా ప్రాపర్గా ఫిట్ అయిందా లేదనేది. ఒకసారి అయితే మళ్ళీ అయితే మనం ఛార్జింగ్ అనేది చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సరే అది మీకైతే చూపిస్తున్నాను చూడండి. నెంబర్ 6లో అయితే చూసుకోవచ్చు మీరు దీంట్లో లెఫ్ట్ సైడ్లో 9V 1.5 1.4 వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ పెడుతున్నాను చూడండి, క్లారిటీగా కనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు. పిన్ అనేది లైఫ్ అయితే తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ కాలం అయితే మీకు ఉండదు లైఫ్ అనేది. అదే బోర్డు మీరు ఒరిజినల్ బోర్డు అయితే మీకు లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. పిన్ అనేది మీకు లైఫ్ ఉండదు ఫ్రెండ్స్. మెయిన్ 1 month 2 months 3 monthsలో మీకు మళ్ళీ పిన్ అనేది డ్యామేజ్ అవ్వడం ఏదో ఒకటి పాడవడం అనేది అవుతుంది. ఎందుకంటే అది ఒరిజినల్ రాదు కదా పిన్ అనేది. మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం అయితే మనకి సాల్వ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టి ఉంచుదాం ఫ్రెండ్స్. మనమైతే చూడండి మీకు చూపిస్తున్నాను. 19లో అయితే పెట్టాను. ఒక 10 minutes 20 minutes అయితే పెడదాం ఛార్జింగ్ అయితే. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, లేదంటే మీరైతే స్కిప్ అయితే చేసుకోవచ్చు. మీరు 2-3 minutes అయితే 20% అయితే అయింది. మనమైతే ఇంకొక 1-2% అయితే ఛార్జింగ్ ఎక్కాకైతే మనం వీడియో అనేది ఇంకా కంప్లీట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నాకు అది వోల్టేజ్ అనేది బాగానే వస్తుంది, ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛార్జింగ్ అయితే 21 అయితే అయింది.